ఎట్టకేలకు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కొత్త పార్టీని స్థాపించారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలోనే ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారనే హడావిడి జరిగినా దానికి సంబంధించిన కసరత్తు ఆయన చేసిన చివరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుని అప్పట్లో జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం నుంచి 2019 ఎన్నికల్లో ఎంపీగా ఆయన పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందడం, తర్వాత జనసేనలో ఆయన ఇమడలేకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చారు. చాలా కాలంగా విశాఖ వేదికగా ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఇక తర్వాత ఆయన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వట్టి పుకార్లేనని తర్వాత తేలింది. తాజాగా ఆయన జై భారత్ నేషనల్ అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తెరపైకి వచ్చాయి. లక్ష్మీనారాయణ నీతి నిజాయితీ గల అధికారిగా పేరు పొందడం, ఆయనకు ఇప్పటి వరకు జనాల్లో క్లీన్ ఇమేజ్ ఉండటంతో ఆ పార్టీ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండబోతుందనే విషయం అర్థమవుతోంది. అయితే ముఖ్యంగా జై భారత్ పార్టీ ప్రభావం జనసేన పార్టీపై పడుతుందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. దీనికి కారణం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం. ఇప్పటికీ జనసేన నాయకులు చాలా మందికి ఈ పొత్తు ఇష్టం లేకపోవడం, గతంలో టీడీపీ చంద్రబాబు వైఖరిని వారు గుర్తు చేసుకుంటూ పవన్ పైన ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల పవన్ 10 ఏళ్ల పాటు టీడీపీతో పొత్తు ఆవశ్యకతను గురించి వివరించడం, ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని ప్రకటించడం, దీనికి తగ్గట్లుగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ వీడియో ఇంటర్వ్యూలో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని, ఇందులో డౌట్ లేదని, పవన్ కూడా అనుభవం ఉన్న వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనసేనలోని అసంతృప్త నాయకులు జై భారత్ పార్టీ వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.